హాయ్ అండి, నమస్తే. హౌ ఆర్ యు ఆల్? మై నేమ్ ఈస్ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెనింగ్ వర్క్స్. ఈరోజు మన గార్డెన్లో మెంతులు జల్లానండి 1 వీక్ బ్యాక్. సో చిన్న హార్వెస్ట్ ఉంది. కొంచెమే కోసాను, కానీ ఇంకా సగం కోసాను, సగం ఉంచాను. ఇప్పుడు ప్రస్తుతానికి సరిపడా కోసా. అయితే ఒక లేయరు శాండ్ వేసానండి. కొంచెం శాండ్ జల్లి దాని మీద విత్తనాలు జల్లాను అనమాట 1 వీక్ బ్యాక్. మెంతులు అలా జల్లేసి కొద్దిగా శాండ్ వేసేసాను. సో బాగా వచ్చినాయి మెంతికూర. సో కొంచెం మెంతికూర కోసుకుందాం రండి. నైస్గా అలా తెంపి స్లోగా కొంచెం బాగా ఎదిగినవి చూసుకొని తెంపుకుంటే మళ్ళా చిన్నవి వదిలేసి నెక్స్ట్ వీక్కి మళ్ళీ అవి తయారవుతాయి. సో కొంచెం బెటర్గా ఉన్నవి తెంపుతున్నాను. నేనైతే ఈ మెంతికూరని ఇంకా ఆ కర్రీ ఈ కర్రీ అని లేదా, అన్ని కర్రీస్లో కొంచెం వేసేస్తానండి. ఆమ్లెట్లో, ఉప్మాలో, ఇంకా అన్నిట్లో కొంచెం ఉల్లిబొందుల్లాగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటాం కదా మనం, అట్లా మెంతికూర. ఇంక ఇవన్నీ సలాడ్స్ లాగా అన్నీ జల్లేసుకోవచ్చు. ఉల్లిబొందులు, మెంతికూర, కొత్తిమీర ఇవన్నీ ఏంటంటే మన పొట్టకి హాయిగా ఉంటుంది, డైజెషన్కి హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ కర్రీస్ కూడా టేస్ట్ వస్తాయి, ఆరోగ్యానికి మంచిది. సో కొంచెం జల్లుకుంటే 10 డేస్కి ఒకసారి మనకి చక్కగా నెలంతా సరిపోతాయి. ఒక 4-5 స్పూన్లు జల్లేసుకుంటే మెంతులు చిన్న ప్యాకెట్ తెచ్చుకొని అలా జల్లేసుకొని కొంచెం శాండ్ వేసుకోండి, బాగా నిలబడుతున్నాయి. నేను గమనించింది అయితే అది సాయిల్ మీద కొంచెం శాండ్ వేసేస్తే ఒక లేయరు జల్లేసి చక్కగా నీళ్లు పోసేసుకుంటే లైట్గా స్లోగా జల్లాలి. వాటర్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొంచెం లైట్గా అలా జల్లితే 1 వీక్కి చక్కగా వచ్చేసినాయండి మెంతికూర. మళ్ళీ టమాటాలు మళ్ళీ ఫామ్ అవుతున్నాయి తిరిగి. మొన్న ప్రూనింగ్ చేశాను కదా, పురుగులు వచ్చినాయని. ఇప్పుడు కొంచెం తగ్గినాయండి పురుగులు. మళ్ళీ లీవ్స్ కూడా చక్కగా హెల్తీగా తయారవుతున్నాయి. మళ్ళీ టమాటాలు స్టార్ట్ అవుతున్నాయి. ఫ్లవరింగ్ అంతా బాగానే ఉంది ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు అదిగోండి మెంతికూర. కొన్ని లీవ్స్ అయితే నేను తెల్లారి చూసేవాటికి మాయమైపోతున్నాయి. ఈ బర్డ్స్ ప్లక్ చేసేస్తున్నాయో మరేంటో, ఉడత తిరుగుతుంది. ఇంకా బర్డ్స్, ఉడతలు, ఇంకా చిన్న పురుగులు ఏదో ఒకటి తినేస్తూ ఉంటాయి అలాగా. అందుకని కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనం కుండీల్లో. మరి 1-2 పెట్టుకుంటే ఇక మనకి కొంచెమే మిగులుతాయి. సో ప్రతిదీ 5-6 కుండీల్లో వేసుకోవడం బెటర్. కొంత మనకు కొద్దిగా ఉంటాయి, అవి కొన్ని తినేసిన. ఇది పొనగంటాకు కూర నేను మార్కెట్ నుండి తెచ్చుకొని వాడుకొని పప్పులోకి ఆ స్టెమ్స్ని గుచ్చానండి. గుచ్చితే ఇక మళ్ళా ఒక 10 డేస్లో వచ్చేసినాయి. ఇది కూడా పప్పులో చాలా బాగుంటుంది, కంటికి మంచిదంట. ఈజీగా ఉంటుంది దీని గ్రోత్ కూడా. పొనగంటాకు కూర చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది హెల్దీ, గుడ్ ఆప్షన్. సో ఇది కూడా పెంచుకోండి.
దీనికి కూడా అంతే, 4-5 కుండీలు పెట్టుకుంటే మనకి నెలంతా బాగుంటుంది. ఇది కూడా అన్ని కర్రీస్లో వేసేసుకోవచ్చు, ఆకుకూరలు ఆల్మోస్ట్ అన్నిట్లో వేసేసుకోవచ్చు. మింటు, తులసి అయితే టీలో వాడుకోవచ్చు. నేను పుదీనా, తులసి ఇంక ఇవి అయితే టీలోనే పెట్టుకుంటాను. ఇది పొనగంటాకు కూర పప్పులో వేసేస్తాను నేను. మీరు ఎలా చేసుకుంటారు? పొనగంటాకు కూర విడిగా ఆకుకూర వండుతారా, పప్పులో వేసుకుంటారా? నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఈరోజు నాకు ఇవి 2 కొంచెం బెటర్గా వచ్చాయి, కానీ మిగతాయన్నీ బుడ్డి కొద్దిగా చాలా చిట్టి హార్వెస్ట్లు అవి. ఇంకా పెరుగుతాయిలేండి ఈసారి. మరీ తక్కువ ఉంది కదా గార్డెన్, అందుకే తక్కువ వస్తున్నాయి. హెవీగా చేయట్లేదు నేను, కొంచెం చేస్తున్నాను. నాకు ఊర్లు తిరిగేది ఉంది అటు ఇటు, సో ఎక్కువ పెట్టుకుంటే అవ్వదు. సో మీరేం పెంచుకుంటున్నారు మీ గార్డెన్లో? నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ పొనగంటాకు కూర ఈ ఆకులు తీసేసిన తర్వాత కొంచెం టైం టేకింగ్ కదా ఆకులు తీయటం, అయినా కానీ తీసేసిన తర్వాత మళ్ళీ స్టెమ్స్ గుచ్చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది తిరిగి, ఈజీ. మన అందరికీ తెలిసిందే కదా. సో మెయిన్ మా అమ్మగారికి బాగా ఇష్టం అండి గార్డెన్ పనులు. ఆవిడ ఫస్ట్ నుండి చేస్తూనే ఉన్నారు. ఉన్నదాంతో ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా ఉద్యోగం మీద మా నాన్నగారు ఆవిడ ఒక 10 to 15 కుండీలు పెట్టి చేసేవాళ్ళు. అలా నాకు అలవాటు చేశారనమాట. వాటర్ పోయటం నేను ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు వాటర్ పోసేదాన్ని. మొక్కలన్నీ మా అమ్మగారు చక్కగా పూల మొక్కలు, క్రాటన్స్, ఇంకా మందార చెట్టు, ఇంకా మా ఇంట్లో మా అమ్మగారు పెంచిన చెట్లు చెప్తా. మందార చెట్టు, నూరు వరహాలు, మందారాలు అయితే 4-5 రకాలు ఉన్నాయి. సన్నజాజి పందిరి అసలు ఫుల్గా వచ్చేవి సన్నజాజులు. ఇంకా కనకాంబరాలు, కాకరకాయ చెట్టు, బేసికల్గా కొన్ని అట్లా బాగా పెంచేవాళ్ళు. మా అమ్మగారికి బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా ఆవిడ దగ్గర నేను నేర్చుకొని, ఇప్పుడు నాతో లేరులేండి, మా అమ్మగారు చనిపోయారు. సో మా అమ్మగారికి నాన్నగారికి ఇంట్రెస్ట్. మా నాన్నగారు ఇంకా పెద్దవి అనమాట, కొబ్బరి చెట్లు, బొబ్బాస్కాయ చెట్లు, అవి స్టాండర్డ్గా ఉండే చెట్లు వేసేవాళ్ళు. మా అమ్మగారికి నాన్నగారికి కూడా ఇంట్రెస్ట్, కానీ దీని గురించి తెలియక పొలాలు కొనటం అలాంటివి ఏం చేయలేదు. జస్ట్ ఇంట్లో మాత్రం చిన్న గార్డెన్ ఉండేది ఎప్పుడు. మా అమ్మగారు మా నాన్నగారి ప్రేమ అన్నమాట. అందుకని నేను ఇట్లా స్టార్ట్ చేయడానికి కారణం మా అమ్మగారు మా నాన్నగారు అన్నమాట. వాళ్ళ ప్రేమతో నేను స్టార్ట్ చేస్తున్నాను, కానీ ఎప్పుడూ ఆటంకమే కలిగింది నాకు ఇవన్నీ చేయడానికి. ఇప్పుడు స్టార్ట్ చేశాను, మళ్ళీ తిరిగి ఇది ఎంతవరకు చేయగలనో నాకు తెలియదు, ట్రై చేస్తాను. నేనైతే వెజిటేబుల్స్ పెంచడానికి చూస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్యన అంతా సోషల్ మీడియాలో అందరికీ ఒకరికొకరం తెలుసుకుంటున్నాం కదా, ఎలా పెంచాలి ఏంటనేది. అది కూడా అడిషనల్గా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరికీ కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేర్చుకోవడానికి బాగుంది. ఎలా పెంచుతాం, ఎలా పెరుగుతాయి అనేది మనకి అర్థమైంది కాబట్టి కొంతలో కొంత బెటర్గా పెంచడానికి ట్రై చేస్తున్నాను. బేసికల్గా మా అమ్మగారు నాన్నగారు ప్రేమ అండి. వాళ్ళు నాకు చిన్న స్థలం కూడా ఇచ్చారు పెంచుకోవడానికి. నేను అసలు గార్డెన్ కోసం తిరిగి
అసలు స్థలం కావాలని కోరుకొని కొనుక్కున్నాను. మా అమ్మగారు మా నాన్నగారు నాకు చిన్న స్థలం కొనిపెట్టారు. అందులో ఎప్పటికైనా గార్డెన్ చేయగలను, ఎంతవరకు చేయగలనో చూద్దాం. ప్రస్తుతానికి మేము కట్టుకున్న ఇంట్లో స్టార్ట్ చేశాను. ఆ స్థలం దగ్గర చేయాలనేది నా కోరిక. ఫ్యూచర్లో చూద్దాం. సో ఇంతవరకు అది గార్డెన్ పెట్టడానికి కారణం మా అమ్మగారి నాన్నగారి బ్లెస్సింగ్స్ అనమాట. ఈరోజు వాళ్ళు నాతో లేరు, ఇద్దరు చనిపోయారు. అయినా కూడా ఏం విడిచిపెట్టేది లేదు. ఎంత కుదిరితే అంత చేస్తాను, ట్రై చేస్తాను. గార్డెన్ మాత్రం వదిలేది లేదు. అదండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఫెర్టిలైజర్స్ మంచి మంచి విషయాలు నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. సో నేను నా గార్డెన్ని చక్కగా పెంచుకోవడానికి ట్రై చేస్తాను. హాయ్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు ఆల్? మై నేమ్ ఈజ్ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెనింగ్ వర్క్స్. టుడే there is small harvest in our little garden with a tiny harvest. So there are some different leafy vegetables, leafy veg we can use in curries, different curries. Today there is a tiny harvest of fenugreek leaves, some other different leaves, and some tulasi leaves, some beetroot leaves, and some other radish leaves, and little flowers. And I added some sand in that soil for fenugreek. This is curry leaf. So we can observe a tiny harvest here. These are some variety nearly it is near to water spinach, like that we can say. This is fenugreek. These are fenugreek leaves, curry leaves, tulsi leaves, holy basil we can say, amaranthus, very tiny one, that one. Birds are eating. These are beetroot leaves. Mint leaves. Birds are plucking my mint leaves. They are not giving to me more. They are not leaving. These are radish leaves. I have to extend more pots for more growth, for more yields, for more harvests. Little bit I have to extend more pots. So today these are Crossandra flowers, as all of us know about them. I like those flowers very much. 1 2 3 4 5 6 7 8 types of leaves we got today, and one flower. So this is for today. We can see our garden from here. I have to wait for some more time for other harvests. We can see aloe vera there. This is coco peat. I am adding additionally to soil. I kept new plants also. I sow some seeds. I added new pots, small pots.
I mixed with old soil, that cocoa peat and sand. I mixed everything 3 to 4 types. Little compost, little cocoa peat, little old soil, everything I mixed, and I sowed some seeds. There are also some leafy veg. This is sweet potato, that small pot. Let us see afterwards again. So I cleaned all these leaves, you can see clearly, and I will use in curries. Different types of curries I will use those leaves. And they give more taste to curries and good for digestion also. Again I will put those stems again, I will put in soil, and we can see regrowth of that leaves, that stem leaves. Again we can pluck them. So if you like this video, please do like, share, comment and subscribe to my channel. If you hit the bell icon, you will get the notification of my coming up videos. Thank you for watching Jyoti Gardening Works. Happy gardening, happy place. ఈరోజు నేను పెసరట్టు ఉప్మా చేసుకున్నానండి. మీరేం చేశారు? మీ పిల్లలకి ఏం వండి పెట్టారు ఈరోజు? నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. నేనైతే పెసరట్టు ఉప్మా చేసుకున్నాను. వీకెండ్స్ అయితే ఖచ్చితంగా బయట కొనుక్కొని తింటాను. ఇది చూసారా ఇక్కడ బర్డ్, అది క్రేనేనంటారా? అది రోజు పొద్దున్న సాయంత్రం మా ఇంటి దగ్గర యాప్ చెట్టు దగ్గరకు వచ్చిద్దండి రోజు. ఎదురుగా డ్రైనేజ్లో చేప పిల్లలు ఉంటాయేమో మరి, వాటి కోసం వస్తుంది అనుకుంటా. చక్కగా చూస్తుంది అటు ఇటు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ గార్డెన్లో మీరు ఏమేమి కొత్త రకాలు యాడ్ చేశారో నాకు చెప్పండి. ఇది కోకో పీట్ అండి. ఇది అన్నిట్లో కొంచెం కొంచెం మళ్ళీ కొత్తవి పెట్టాను. కొన్ని రకాల ఆకుకూరలోను, కొన్నేమో ఇంకా చిలకడ దుంపలు వేసాను. ఇదేమో రాడిష్ ఆకులండి, ఇందాక కోసాం కదా అది. ఇది వైట్ రాడిషో పింక్ రాడిషో మరి ఏదో రాడిషే, అది వచ్చాక చూద్దాం. నేను ఇవి కర్రీలో వేసేసానండి, ఇవి లీవ్స్. బాగుంది, చాలా టేస్ట్ ఉంది. అదిగోండి ఒక లేయరు ఇసుక జల్లాను. ఇసుక జల్లాక చక్కగా నుంచున్నాయి మెంతి కూర పడిపోకుండా. ఎక్కువ వాటర్ ఎక్కువైనా కూడా పడిపోతూ ఉంటాయి కదా. మీరు కూడా ఇట్లా శాండ్ జల్లి చూడండి. నాకైతే బాగా వచ్చినాయి. శాండ్ జల్లాను, ఒక లేయర్ అలా ఇసుకేసేసి మెంతులు జల్లి కొంచెం ఇసుకేసేయండి మట్టి మీద, బాగా వస్తున్నాయి. అదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందేమో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.